2024 సంవత్సరము ఆఖరి ఆదివారము, ఆఖరి నెల, సంవత్సరము ముగింపు. ఇదే మంచి తరుణం ఈరోజు దేవుడిని ఆరాధించుకోవడానికి. ఆఖరి ఆదివారము, ఆఖరి ప్రభు దినము. కాబట్టి ఆయన్ను మనము ఆరాధించుకోవడానికి ఈ రోజున ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మనం అందరం వచ్చినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి మనము ఈ యొక్క ఆరాధన సమయాన్ని ఆది నుండి అంతం వరకు ఆరాధనతో మనము ఈ యొక్క ఆదివారం ప్రభు దినంని మనం ఆరంభించుకుందామండి. అందరము కళ్ళు మూసుకట్లయితే ప్రార్థనతో ఆరాధనను మనము ఆరంభించుకుందాము. ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి, గత ప్రభు దినం నుంచి ఈ యొక్క రోజు వరకు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాపాడారు. నీ స్వరక్తంచే విమోచించబడిన ప్రజలతో, నీ యొక్క పరిశుద్ధులతో నేను కూడా చేరి మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచడానికి మరి యొక్క తరుణము మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు నేను ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మేమైతే పాపులం ప్రభా, ఎందుకు పనికిరంటి వాడిని, అపరాధములతో పాపంతో చచ్చిన వారమై ఉండగా నీ యొక్క సొంత కుమారుణ్ణి ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించును, ఆయన భుజముల మీద ఈ యొక్క రాజ్యభారం ఉండను. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతిని మాకు అనుగ్రహించినందుకు మీకు మేము ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ యొక్క అపరాధములతో మేము చచ్చిపడి ఉండగా, ఊబిలో జిగటగల దొంగ ఊబిలో మేము దిగిపోయి ఉండగా నీ యొక్క సొంత కుమారుని మా కొరకే పంపించి ఆయన యొక్క స్వహస్తాలతో మమ్మల్ని లేవనెత్తి, ఏ పాపము చేయని మీరు పాపంగా చేయబడ్డారు తండ్రి. క్రీస్తు ప్రభువా, ఏ నీతి చేయని మేము ఉచితంగా నీ యొక్క కృపచేతనే మమ్మల్ని రక్షించుకున్న నీ యొక్క గొప్ప రక్షణ బట్టి మేము మీకు ఏం అర్పించగలం తండ్రి. విరిగి నలిగిన హృదయంతో నీ యొక్క సన్నిధిలోనికి చేరి మా హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించినట్లు యథార్థమైన హృదయం మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి సమయంకి నడిపించండి. సండే స్కూల్ పరిచయం దీవించి ఆశీర్వదించండి. సండే స్కూల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ టీచర్స్ని కూడా మీరే ఆశీర్వదించండి ప్రభువా. అలాగే ప్రభువా, గత వారంలో జరిగిన ప్రతి వార నియామక కూడికల్లో మీరు మీ యొక్క బలమైన హస్తము అనుగ్రహించి చక్కగా జరగబడిందని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఈరోజు ఆరాధనలోనికి మేమందరము ప్రవేశించి మిమ్మల్ని ఆత్మతో, సత్యంతో ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే వ్యాధి గుండా బాధల వద్ద ఇంటి వద్దనే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి పూర్ణ శక్తి, బలం అనుగ్రహించి మీరు లేవనెత్తి నీ యొక్క సన్నిధికి నడిపించండి. ఎవరు అలక్ష్యంతో నీ యొక్క సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, నీ యొక్క సన్నిధికి నడిపించండి. ఎందుకంటే నీ యొక్క సన్నిధిలో పూర్ణ సంతోషములు కలగదు ప్రభువా. నీ యొక్క మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువా, నీ యొక్క సన్నిధిని మేము అలక్ష్యం చేయకుండా, ఎక్కడ 2-3 నా మందు కూర్చుంటారు అక్కడ నీ యొక్క సన్నిధి ఉన్నదని మేము భయంతో, భక్తితో, వణుకుతో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయమని. అలాగే తండ్రి, నీ యొక్క దాసును అభిషేకించుకుని ఆయన చేసిన పరిచయం దీవించి ఆశీర్వదించండి. సిస్టర్ గారు చేసిన పరిచయం దీవించి జ్ఞాపకం చేసుకోండి. వాక్యంతో ప్రభా మీరు మమ్మల్ని బలపరుస్తుండగా సహాయం చేయండి. నీరు కట్టి ఫలింపు చేయండి. ఒరిస్సా ప్రాంతాల్లో జరుగుతున్న, ఈ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. మీరే బలమైన హస్తంగా నడిపించి ఈ యొక్క ఆరాధన సమయం కూడా మీరు నడిపించుకోమని ప్రార్థిస్తూ, నీ యొక్క రక్త మాంసంలో చేయవేయడానికి మనస్సాక్షిని కూడా మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభువును, నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో
ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళములతో, గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయనది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెననెను. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. ఈ యొక్క ఆరాధన ఆత్మతో సత్యంతో నడిపించబడాలంటే, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలంటే దేవుడు ఇక్కడ ఒక కీవర్డ్ మనకి అనుగ్రహించాడు. ఏంటి ఆ కీవర్డ్ అని మనం స్పష్టంగా చూస్తే, అయితే యథార్థముగా అని చెప్పి ఒక మాటని అక్కడ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యథార్థంగా ఆయన ఆరాధించాలి. యథార్థమైన హృదయం మనం కొంటే మనం ఆయన యొక్క ఆత్మలో సత్యంలో మనం ఆరాధించగలమని చెప్తున్నాడు. ఆ కింద కొంచెం లాస్ట్ లైన్ చూస్తే, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి దేన్ని కోరుచున్నాడంటే యథార్థమైన హృదయంతో ఆరాధించే వారే కావాలి అని అంటున్నాడు. కానీ మనం ఎలా ఆరాధిస్తున్నామని చెప్పి మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తుందంటే, వారు తమ మానవులు కల్పించిన పద్ధతుల్లో తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, కానీ అది నాకు దూరముగా ఉన్నది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అసలు యథార్థతగా ఎలా ఆరాధించగలం? యథార్థంగా ఆరాధించాలంటే మనకి ఎలా ఉండాలి అంటే, మనము ఎక్కడున్నప్పటికీ ఒకే ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఇంట్లో ఎలా ఉంటున్నామో, మందిరంలో ఎలా ఉంటున్నామో బయట కూడా అలాగే ఉండాలి. మన యొక్క ఉద్యోగాల్లో కానీ మన యొక్క బిజినెసెస్లో కానీ అలాగే ఉండాలి. అలాంటి ఒక వ్యక్తిని ఈ రోజున మనం చూద్దాము. అలాంటి వ్యక్తి, అంత యథార్థత కలిగిన ఒక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఈయన గురించి కొన్ని క్వాలిటీస్ మనం చూద్దాం. చూడండి, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు ఏంటంటే అక్కడ యథార్థవర్తనుడు. ఫస్ట్ అండ్ ఫైనెస్ట్ ప్యూర్ క్వాలిటీ ఏంటంటే యోబుకి యథార్థవంతుడంట. రెండోది, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈయన గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. మరి మన సాక్ష్యం ఎవరు చెప్పాలి? కింద చూడండి, దేవుడు ఇతని యొక్క సాక్ష్యం ఎలా చెప్తున్నాడు చూడండి. 8వ వచనం చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా అని అపవాదితో చెప్తున్నాడు. ఇదిగో అపవాది, ఇదిగో సాతానా, నా యొక్క సేవకుడైనటువంటి యోబు గురించి ఒక్కసారి ఆలోచించు. ఆయన ఎవరు అనుకుంటున్నాం? అతడు యథార్థవర్తనుడు,
అతడు ఎవరు అనుకుంటున్నావు? అతడు న్యాయవంతుడు. అతడు ఎవడు అనుకుంటున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఇంకొక మంచి మాట అంటున్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడంట. ఒక ప్రదేశానికి కానీ, ఒక దిక్కుకు కానీ, ఒక స్టేట్కి కానీ, ఒక టౌన్కి కానీ, ఒక వీధికి కానీ చెప్పట్లే. అసలు భూమి మీదే ఇటువంటి వాడు లేడు. ఈ సాక్ష్యం చెప్పేది ఎవరంటే సాక్షాత్తు యెహోవా. ఆయన ఎంత యథార్థవంతుడో తెలుసా? ఇంట్లో ఎలా ఉంటాడో బయట అలాగే ఉంటాడు. స్కూల్లో క్లాస్లో టీచర్ ఉంటే మనం ఒకలా బిహేవ్ చేస్తాం. టీచర్ క్లాస్ దాటి బయటికి వెళ్తే మన ప్రవర్తనలో చాలా 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 క్రొత్తవి వచ్చేస్తాయి. టీచర్ ఉంటే ఒకలాగా ఉంటాం, టీచర్ లేకపోతే ఒకలా ఉంటాం. పొలంలో రైతు ఉంటే ఒకలా పనిచేస్తాం, రైతు లేకపోతే ఒకలా పనిచేస్తాం. మా ఆఫీస్లో బాస్ ఉంటే ఒకలా పనిచేస్తాం, బాస్ లేకపోతే ఇంకోలా బిహేవ్ చేస్తాం. అది కాదు యథార్థత. యథార్థత అంటే ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలంట. అయితే యోబుకి జరిగిన సంగతి చూడండి. అతని గురించి చూడండి, అతని గురించి చెప్పబడుతుంది. 2వ వచనం చూడండి. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఒక తూర్పు దిక్కుకే మొత్తానికి ఆస్తిపరుడు. ఇంత ఆస్తిపరుడికి ఏం జరిగింది మనకు తెలిసిందే. ఓ రోజు సడన్గా ఏమంటే మీ యొక్క ఆడుగాడిదలు పక్క దేశం వారు వచ్చి పట్టుకెళ్ళిపోయారండి. ఈ సమాచారం చెప్పడానికి నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. ఆయన దాసుల్ని చంపేశారు, ఆయన జంతువులు తీసుకెళ్ళిపోయారు, ఆయన దాసులను చంపేశారు. ఇంకా విచారమైన సంగతి ఏంటంటే అతని 7 కుమారులు, ఆయనకి వయసుకి అందొచ్చిన కుమారులు చనిపోయారు. ఎలా చనిపోయారు? ఒక చోట వీళ్ళందరూ కూడి భోజనం చేస్తుంటే అరణ్యం నుండి గొప్ప సుడిగాలు వచ్చి ఆ గోడను కొట్టగా ఆ గోడ వీళ్ళ మీద పడి చచ్చిపోయారు. ఒక్క రోజులోనే ఒక్క క్షణంలోనే వ్యవధిగా ఆయనకు ఇవన్నీ జరుగుతున్నాయి. మొదటిగా ఏం జరిగింది? ఆయన జంతువులు, ఆయన ఆస్తి వెళ్ళిపోయింది. 2వది ఆయన దాసులు చనిపోయారు. 3 వయసుకి అందొచ్చిన కొడుకులు చనిపోయారు. నెక్స్ట్ ఆయనకి 3 అందమైన కూతుర్లు ఉన్నారు. రేపో మాపో పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన కూతుర్లు కూడా ఆ యొక్క గొప్ప సుడిగాల్లో వాళ్ళు చనిపోయారు. ఇంకా విచారమైన సంగతి ఏంటంటే ఏది పోయినా ఏది ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యం కూడా ఆయనకి చెడిపోయింది. అపవాది వచ్చి అంటాడు, ప్రభువా నువ్వు వేసావు కదా కంచె, ఆ కంచె తీసే, అప్పుడు ఆయన నిన్ను విసర్జించి వెళ్ళిపోతాడు, నీ ముఖమునే నిన్ను విసర్జిస్తాడనంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఆయన ఆస్తి పోయింది, ఆయన దాసులు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, కూతులు చనిపోయారు, ఆయన ఆరోగ్యం పాడైపోయింది. ఎముక మీద కొట్టమన్నాడు, శరీరం మీద కొట్టమన్నాడు, కొట్టాడు. ఆయన పాడైపోయాడు. ఆఖరికి భార్య వచ్చి ఒక మాట అంది. ఏమంది? నీవు ఇంకా యథార్థతను విడవకుండా ఉంటావా? 2వ అధ్యాయము యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలక ఉండువా? దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇక్కడ ఇలా లేదు కానీ ఆమె అనుండొచ్చు, నువ్వైతే బతుకున్నావు, నేనైతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. ఆయన నెక్స్ట్ మాట ఏం మాట్లాడాడు చూడండి. 10వ వచనంలో, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలే అనుభవించుదామా, కీడును మనము అనుభవింత తగదా అనేను. ఈ విషయంలో, ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటను నేను పాపము చెయ్యలేదు. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో మనకి ఏదైనా ఆస్తి నష్టం వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? యోబుకి ఆస్తి నష్టం వచ్చింది. ఆ దినములలో తూర్పు దిక్కుకే ఆయన ఒక ధనవంతుడు. ఈ రోజున మనం రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ మనం చూడొచ్చు. ఇండియాకి ఒక ఆస్తిపరుడేమో,
ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు, అడానీ వస్తాడు, తర్వాత సెకండ్ ప్లేస్కి వెళ్తున్నాడు, థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాడు, మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తున్నాడు. కానీ యోబు గురించి చూడండి, ఆ దినములలో ఒక దిక్కుకే ఆయన ధనవంతుడంట. ఆయన మేడ మీద నుంచుని తన కన్ను ఎంత దూరం చూడగలదో ఆ దూరం వరకు ఆ ఆస్తి అంతా ఆయిందే, ఆ గ్రౌండ్, ఆ నేల, ఆ మట్టి అంతా ఆయిందే. అంత మంచి ఆస్తిపరుడికి ఆస్తి ఒక నిమిషంలో పోయింది. ఆయనతో ఉన్న దాసులు చనిపోయారు, ఎదిగొచ్చిన కొడుకులు చనిపోయారు, రేపో మాపో పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామన్న 3 కూతుర్లు చనిపోయారు. ఆయన ఏమంటున్నాడు? ఒక మంచి మాట చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడు. మరి మనకొచ్చే బాధల్లో, మనకొచ్చే శ్రమల్లో మనం ఈ మాట మాట్లాడగలమా? ప్రైజ్ ద లార్డ్ తండ్రి, నువ్వు నాకు ఇది అనుగ్రహించు, అందుని బట్టి నేను స్తుతిస్తాను అని మనం అనగలమా? ఇటువంటి హృదయం కలిగితే కానీ నీవు నన్ను ఆరాధించలేవు. నీకు మంచి కలిగితేనేనా నువ్వు నన్ను ఆరాధించేది? నీకు కీడిస్తే ఆరాధించవా? నీకేదన్నా పొరపాటున చిన్న విషయం జరిగితే నువ్వు నన్ను ఆరాధించవా? యోబుని చూడు ఎలాగున్నాడో. యోబుని చూడండి ఒకసారి ఎలాగున్నాడో. ఆస్తి పోయింది, దాసులు పోయారు, కొడుకులు పోయారు, కూతులు పోయారు, భార్య కూడా ఇదయింది. తర్వాత ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది. చిల్లా పెంకుతో బూడిదలో కూర్చుని గోక్కుంటున్నాడు. ఇంకా విచారమైన సంగతి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఎలీఫజ్ అని 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ 3 ఫ్రెండ్స్ వచ్చి ఏం చేశారో తెలుసా? ఎలుగెత్తి ఏడ్చారంట. 2వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది. ఏమన్నట్టు తెలుసా? వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఆ యోబుని చూసినప్పుడు అంత వికారంగా కనబడి ఉంటాడు. మన ఫ్రెండ్స్ని మనం చూసి మన యొక్క వస్త్రాలు చింపుకుని బూడిది నెత్తిమే చల్లుకుని ఏడుస్తున్నామంటే అతని బాధ ఎంత ఉంటుందో ఒకసారి గ్రహిస్తాం. ఒకప్పుడు ఓదా రంగు వస్త్రాలు ధరించుకొని టీవీగా ఆ యోబు ఆ యొక్క నడిచేవాడు, ఆ ఇంట్లో ఉండేవాడు. ఆ భార్య చూసి తట్టుకోలేకపోయింది. చాలామంది వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే యోబు భార్యకి కొంచెం మెంటల్ అన్నారు, యోబు భార్య సరిగ్గా లేదన్నారు. కానీ నిజానికి మనం ఆలోచిస్తే ఒక భర్త ఎడల భార్యగా ఆమె చూసి తట్టుకోలేకపోయింది. ఈయన వస్త్రాలన్నీ చింపుకొని బూడిదలో కూర్చుని ఆ చిల్లా పెంకుతో ఒళ్ళు గోక్కుంటుంటే ఆమె చూసి సహించలేకపోయింది. యోబు, నాకు ఓ విషయం తెలుసు అయ్యా, నాకు ఓ విషయం తెలుసు, నిన్ను దేవుడు హింసిస్తున్నాడు, నిన్ను దేవుడు నలుగొడుతున్నాడు, నాకు ఆ విషయం తెలుసు. కానీ నేను నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను అయ్యా. నువ్వు దూషించి చనిపోవయ్యా, అదే బెస్ట్ అయ్యా. నేను నిన్ను చూడలేకపోతున్నాను. కూతుళ్ళు పోగొట్టుకున్నావు, కొడుకును పోగొట్టుకున్నావు, ఆస్తి పోగొట్టుకున్నావు, దాసులను పోగొట్టుకున్నావు, నీ ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నావు. నేను నిన్ను చూసి సహించలేకపోతున్నాను అయ్యా. నువ్వు దూషించి చనిపోతే ఇంకా మేలు అని అనుకుంది భార్య. సొంత భార్యగా ఆమె తట్టుకోలేకపోయింది ఆయన భర్తను చూసి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాడంటే, ఒక్క రోజులో మనం విశాఖపట్నం బీచ్కి వెళ్ళి అలల మీద మన మీద కొడుతుంటే మనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా మనకి ఆ సమయం దొరకదు. అలాగ పెళ్ళమని యోబు మీద ఒకదాని తర్వాత ఒకడు వచ్చి అంటాడు, ఆస్తిపోయిందయ్యా, నీ ఆడగాడిదలు పట్టుకెళ్ళిపోయారు. ఇంకొకడు వచ్చి గొర్రెలు పట్టుకెళ్ళిపోయారు. ఇంకొకడు వచ్చి ఒంట్లు పట్టుకెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చి అయ్యా నీ దాసులందరినీ చంపేశారయ్యా. ఇంకొకడు వచ్చి అయ్యా చాలా విచారం, మీ కొడుకులు చనిపోయారయ్యా అంటే యోబు నుంచుని అన్ని ధైర్యంగా చూసి చెయ్యెత్తి, ప్రభువా ప్రైజ్ ద లార్డ్, నీకే నీ నామమునకు స్తుతి కలుగును గాక, నువ్వే ఆరాధించబడాలి, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక అని మనం చెప్పగలమా? దేవుడు ఈ రోజున నిన్ను నన్ను రెడీ చేస్తున్నాడు, నిన్ను నన్ను పరీక్షించుకోమని చెప్తున్నాడు. ఆయన్ను ఆరాధించాలంటే ముందు మనకి కావాల్సిన క్వాలిటీ యథార్థత. ఎక్కడున్నప్పటికీ మనం యథార్థంగా జీవించాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. ఈ యథార్థమైన హృదయంతో మనము ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించగలం. కాబట్టి మనం ఆయన ఆరాధించే వారమే ఉన్నాము, ఆయన ఆత్మతో సత్యంతో. ఆఖరి ఆదివారము, ఆఖరి ప్రభుదినంలో దేవుని ఆరాధించుకునే వారమే ఉన్నాము. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము.
పగలు కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా అందరం కలిసి పాడదామండి. అందరము కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన లోపములే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధముగా ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల మొదట అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే కొండ మీద ప్రసంగం చేస్తారు. చాలా లాంగ్ ప్రసంగం ఇది. 5వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అప్పుడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య స్టార్ట్ చేయడం కొండ మీదకి ఎక్కి ఒక సుదీర్ఘ ప్రసంగం ఆయన చెప్తారు. చాలా విషయాల గురించి ఆయన ఇక్కడ మాట్లాడతాడు. ధన్యతల గురించి చెప్తాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్తాడు. లోకానికి వెలుగై ఉన్నారని చెప్తారు. మీరు మిమ్మల్ని వల్లే మీ సహోదరుని ప్రేమించవలెనని చెప్తారు. 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞల్ని కలిపి 2 ఆజ్ఞలు చేస్తారు. ఇలాగా అనేక విషయాల్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ కొండ మీద కూర్చొని ఇచ్చిన ప్రసంగం అన్నమాట. అందులో
ఒక అతను వచ్చి మేబీ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుంటాడు, దేవా నేను అర్పణ ఇవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుంటాడు. అప్పుడు ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నీకు అసలు బలిపీఠం దగ్గర నిలబడేసరికి నీకు నీ సహోదరునికి ఏదైనా విభేదం ఉంది. నీ సహోదరుడు అంటే కేవలం నీ అన్నో, నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో కాదండి. నీకు ఎవరితో అయినా, నీ చుట్టూ ఉన్న వారితో ఎవరితో అయినా సమాధానం లేక ఉంటే అసలు విభేదం కలిగిన హృదయంతో దేవుని ఎలా ఆరాధిస్తారు? అసలు దేవుడు బాహ్య పరిశుద్ధత ఆయన కోరుకోవట్లేదు, కానీ ఆయన ఆత్మ కనుక, ఆయన ఆత్మలో నుండి యథార్థత కోరుకుంటున్నాడు కనుక ఆయన నీ హృదయ అంతరంగంలో నుండి దేవునికి అర్పణ రావాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన ఏం చెప్పాడు, నువ్వెంత విలువైన వస్తువన్నా తీసుకురా, ముందు బలిపీఠం దగ్గర దాన్ని విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళి నీ సహోదరుడితో నీవు సమాధాన పడి అప్పుడు వెనక్కి వచ్చి ఈ బలి అర్పించు. అప్పుడు అది ఇప్పుడు నువ్వు సమాధాన పడకుండా వచ్చి ఇక్కడ బలి అర్పించినా దీని ఖర్చు వేస్టే, దీని కొరకు నువ్వు పడిన ప్రయాస వ్యర్థమే, ఇది దేవుని సన్నిధానంలోనికి అంగీకరింపబడదు. మరి సాధారణంగా ఎవరిచ్చినా దేవునికి అంగీకారంగా ఉండాలి అనే ఇస్తాం. సమాధాన పడడం నేర్చుకోవాలి, సమాధాన పడాలి. అది మనకి ఇష్టం లేకపోయినా, అది మన ఈగోకి విరుద్ధమైన, మన స్వభావానికి విరుద్ధమైన, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నీ ఆత్మలో పరిశుద్ధత చూస్తున్నాడు, నీ ఆత్మలో యథార్థత చూస్తున్నాడు. యోబును గురించి అదే చెప్పాడు కదా, ఆయన యోబును గురించి కూడా ఆ మాటే రాశాడు. ఏంటి, ఆయన తన సమస్త ప్రవర్తన యందు యథార్థవంతుడు అని రాశాడు. ఇది నీ గురించి నా గురించి కూడా దేవుడు అటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతాడంటారా? ఇవ్వగలగాలి. మరి ఇవ్వగలగాలంటే ఇన్ని వర్తమానాలు విని ఇంత దేవుడు మన హృదయంలో జన్మించాలి అంటే మనము కూడా కొంత స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు గర్భం దాల్చారంటే అది ఊరికినే ఏమీ అయిపోలా, అది దేవుడు సిద్ధం చేయాలి. గర్భం లేని వాళ్ళకి, లేకపోతే బిడ్డలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. దాని గురించి వాళ్ళు వేసుకునే మందులు కానీ, లేకపోతే ఇప్పుడు కొత్త టెక్నిక్ వచ్చింది IVF అని, దానికి వాళ్ళు మొత్తం గర్భకోశాన్ని అంతటిని రెడీ చేస్తారు, బోల్డ్ రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని రెడీ చేస్తారు. అలాగా మనం కూడా మన హృదయాన్ని ఈ వాక్యం విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఉన్న మలినాన్ని, లేకపోతే ఇందులో ఉన్న దేవునికి ఇష్టం లేని అన్నీ ఏవైతే ఉన్నాయో అవి తీసివేసి సకల పరిశుద్ధులతో సమాధానం కలిగి ఉండాలి అంటున్నాడు. మరి రెండో విషయం ఏంటంటే, మొదటిది ఏం చూసాం, సమాధానము కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. మరి రెండో విషయం ఏంటి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పుచు దేవుడి కింద 2 ఉపమానాలు ఇచ్చాడు. ఏంటి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షము కురిపించెను. నిజంగా అసలు దేవుడు ఆయన అంగీకరించలేని వారిని, లేకపోతే ఆయనను ప్రేమించని వారి మీదకి వర్షము లేకపోతే ఎండ కుమ్మరించకపోతే పరిస్థితి ఏంటంటారు? ఆలోచించండి. అసలు చాలా దారుణంగా ఉంటుంది. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నీవు నేను ఆయన కుమారులు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు తండ్రికి కుమారులయుండునట్లు ఈ విషయాలను మీరు అలవాటు చేసుకోవాలి అని ప్రభు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయనే చెప్తున్నారు. సకల పరిశుద్ధులతో సమాధానం కలిగి ఒకరినొకరు ప్రేమించుకొనుచు. మూడో విషయం ఉంది కింద 47వ వచనం, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్యజనులు కూడా అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. ఏంటంట, ఎవరికి వందనాలు చేస్తున్నారండి మీరు? మనకు బాగా అలవాటైన విషయం ఏంటి, మనకు తెలిసిన వాళ్ళకే, మన పక్కన ఉన్న వాళ్ళకే, మన సర్కిల్లో ఉన్న వాళ్ళకే. ఏమండి, మరి దేవుడు అటువంటి వందనాలు ఆయన కోరుకోవట్లా. ఆయన ఎవరికి కోరుకుంటున్నాడు? నీ శత్రువులకి, అంటే నీ గిట్టనోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పాలి. అది మనకి బాగా అలవాటు లేని విషయాలు కొన్ని అలవాటు చేసుకోవాలి. ఈ సంవత్సరం అయినా అటువంటి పద్ధతిని మనం మార్చుకోవాలి. మన హృదయాన్ని మనం రూపాంతరం చెందించుకోవాలి. ఆయన మన హృదయంలో జన్మించాడంటే ఏదో ఈ క్రిస్మస్ వచ్చింది వెళ్ళిపోయింది, కొత్త బట్టలు వేసుకున్నాము, బిర్యానీ తినేసాం, చికెన్ తినేసాం, ఇది కాదుగా పండగ. ఏమండి, ఇది పండగ అయితే ఆయన ఇంకా రావక్కర్లే, ఒకసారే వచ్చేసాడు, ఒకసారి పండగ అయిపోయింది.
ఆయన అది కోరుకోవట్లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండటము ఆయన కోరుకుంటున్నాడు. 3 విషయాలు చూసాం. సమాధాన పడాలి, నీ శత్రువులను ప్రేమించాలి, నీకు తెలియని వారికి కూడా నీకు తెలియని వారికి కాదు, నీకు ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే నువ్వు గెట్టని వాళ్ళు ఉంటారే. పాపం యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ రోజే తెలిసిపోయింది మనిషి స్వభావము ఎంత చులకని స్వభావమో గనుక ఆయన ఆ మాట రాయించుంటారు. ఏమండి, మన గురించే ఉపమానాలు ఆయన స్పష్టంగా రాయించారు. ఇలాంటి స్వభావాలను మనం అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలన్న దానికి మెడిసిన్ ఇక్కడ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం ఒకటి చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అందరం కలిసి చదువుదామండి ఆ మాట. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు నా ప్రాచీన స్వభావమును వదులుకొని నా చిత్తవృత్తి యందు నూతనపరచబడి నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొందును. దేవుని సన్నిధానంలో మనము వాగ్దానం చేసాం. ఏంటి? మన ప్రాచీన స్వభావము దురాలోచన వలన కలిగిన దురాశ వలన కలిగిన మన ఆశలు లేకపోతే మన ఆలోచన వలన చెడిపోయిన ఈ ఆలోచనను దేవునికి అప్పచెప్పి ఆయన మన హృదయంలో నిజముగా జన్మించి ఉంటే వీటన్నిటిని మనం విడిచిపెట్టి ఈ నూతన క్రిస్మస్ ఆనందాన్ని మన హృదయంలో మనము కలిగి ఉండి మన హృదయాన్ని మార్చుకొని నవీన స్వభావము కలిగిన వారమై ఆయన ఎదుట మనల్ని మనం కనుపరుచుకుందాం. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో
తెలియజేస్తూ మరి కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాలను మనం చూద్దాం. మనందరూ తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి విత్తువాని యొక్క ఉపమానం ఉంది. ఆ ఉపమానం ఒకసారి చూసి దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది, అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంది ఇదే విషయం. లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం బైబిల్స్ ఉన్నటువంటి వారు, చదవగలిగినటువంటి వారు మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి. మొదటి నుండి 8 వచనాల వరకు ఉన్న భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాన్ని చెబుతూ, విత్తనాలు విత్తేటటువంటి ఒక వ్యక్తి విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి అని 4 రకాల స్థలాలని ఇక్కడ చూపించారు. త్రోవ ప్రక్క పడ్డ విత్తనాలు పడిన వెంటనే పక్షులు ఎత్తుకుపోయినాయని, అలాగే రాతి నేలను పడ్డటువంటి విత్తనాలు మొలిచినప్పటికీ కూడాను అక్కడ మన్ను లేని కారణంగా వేరు లోపలికి వెళ్ళలేకపోయింది. అవి కూడాను తర్వాత సూర్యుడు ఉదయించేసరికి వేరు లేనందు నిండిపోయినట్లుగాను, అలాగే ముండ్ల పొదలో పడ్డటువంటి విత్తనాలేమో మొలకెత్తాయి. అయితే ముండ్ల పొదలో ఉన్నాయి కాబట్టి ముండ్ల పొదలో వాటిని అడిచివేసాయి. మంచినీళ్ళ పడ్డ విత్తనాలు మాత్రం 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా ఫలించాయని చెప్పారు. ఇంకా మరికొంత వివరణతో మాకు అర్థమయ్యేటట్లు చెప్పు ప్రభు అని శిష్యులు అడిగారు. అప్పుడైనా 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న భాగంలో వారి యొక్క యేసు ప్రభు వారి యొక్క వివరణ ఉంది. అదే అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనంలో అక్కడ ఉన్నటువంటి విషయాలు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాయి, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. చూద్దాం. మత్తయి సువార్త తీసుంచాం కాబట్టి ఇక్కడే చూద్దాం. త్రోవ ప్రక్కపడ్డ విత్తనాలు పక్షులు ఎత్తిపోయాయి అంటే ఏమిటంటే, దుష్టుడు వచ్చి హృదయములో విత్తబడిన వాటిని ఎత్తుకుపోయాడు అని ఇక్కడ వ్రాయబడింది 19వ వచనంలో. దుష్టుడు పక్షులు అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుష్టుడు వచ్చి వాక్యాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడంట. ఎక్కడ నుండి ఎత్తుకుపోయాడంటే హృదయము. బైబిల్ భాషలో హృదయం అంటే మనసు అని. విన్నారు, అయితే విన్న వెంటనే వాళ్ళు గ్రహించక మునిపే, వాటిని కొంచెం లోతుగా అర్థం కొనక మునిపే, అనగా ఆ వాక్యంలో ఏదైతే ఉందో వాక్యానుసారంగా దేవుడిని నమ్ముకొనక మునిపే సాతానుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడంట. నమ్ముకోకుండా చేసేసాడు. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకుందామంటే, దేవుని యొక్క వాక్యాలు వినకుండా చేసేస్తూ ఉన్నాడు సాతానుడు. ఆ విధంగా కొంతమంది దేవుని యొక్క వాక్యాల్ని వింటారు కానీ దాన్ని గ్రహించకుండా సాతానుడు చేస్తున్నాడు అన్న విషయం గమనిద్దాం. కాబట్టి మన గ్రామంలో కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు అనేది మనం గమనిద్దాం. వాక్యాలను వింటూ ఉన్నారు, మైక్ ద్వారా కానీ లేకపోతే పలు రీతిలుగా వాక్యాలను వింటున్నారు. అయితే వాళ్ళు ప్రభువుని అంగీకరించకుండానే ఈ సాతానుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలో దేవుడు చేసినటువంటి దూతల్లో కొంతమంది దూతలు దేవుణ్ణి ధిక్కరించారు. గర్వించిన కారణంగా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి వాళ్ళు మనం మాత్రం తక్కువ, దేవునితో సమానం కాదా
అనే ఆలోచన చేశారు. దేవుడు దాన్ని ఇష్టపడలేదు ఆ ఆలోచన. ఎందుచేత అంటే దేవుడి చేత చేయబడ్డటువంటి వాళ్ళు దేవునితో సమానం ఎలాగవుతారు? కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సౌందర్యం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి స్థానం కానీ ఇదంతా కూడా దేవుడిచ్చింది పరలోకంలో. ఆయన సృజించుకున్నటువంటి ఆత్మల వాళ్ళు. అయితే గర్వించిన కారణంగా, ఒకసారి కాదు చాలా కాలంగా వాళ్ళు గర్వించిన కారణంగా దేవుడు దాన్ని సహించలేక వాళ్ళ హృదయంలో వచ్చినటువంటి, ఆయనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆలోచనను పాపంగా పరిగణించాడు. పరలోకం నుండి వాళ్ళని నెట్టివేశాడు. ఆ విధంగా తర్వాత దేవుడు వాళ్ళ కొరకే నరకాన్ని చేశాడు. నరకంలో పడేయలేదు కానీ నరకాన్ని చేసి రెడీగా ఉంచాడు. శాశ్వతమైన లోకాలు ఏమిటంటే పరలోకం ఒకటిని, రెండవది నరకం. ఈ రెండు నిత్యము ఉండేటువంటి లోకాలు. నరకంలో ఆరని అగ్ని, పరలోకంలో నిత్యము సంతోషం. దేవుడు ఆయన ధిక్కరించకుండా ఏ ఉద్దేశం కొరకు దేవుడు దూతలను చేశాడో ఆ దూతలు దేవుడిని ఆరాధిస్తూ, దేవుడి మాట వింటూ, దేవునికి లోబెడుతూ ఉన్నటువంటి దూతలు ఉన్నారు కోట్ల సంఖ్యలోనే. అయితే దేవుని ధిక్కరించిన దూతలు మాత్రం పరలోకంలో ఉండే అవకాశం లేదు. వాళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. వాళ్ళ కొరకు నరకం దేవుడు చేశాడు. నరకంలో మిమ్మల్ని పడేస్తాను అని చెప్పి నరకంలో వేయకుండా నేనేం చేస్తానో చూడండి అని దేవుడు ఏం చేశాడంటే ఈ భూలోకాన్ని చేశాడు. భూలోకంలో మనల్ని చేశాడు. అందరికీ కూడా, మనందరికీ కూడా ఆ దూతలు పోగొట్టుకున్నటువంటి ఆ స్థానాలని పరలోకంలో మనుషులకు ఇవ్వాలనుకున్నాడు. అందుకనే కదా ఈ క్రిస్మస్ దినాల్లో చక్కటి వచనాన్ని లోకాసువార్త 2:5 ఉన్నటువంటి ఆ 10వ వచనం మనం చదివాం. అదేంటంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్త. ఏమిటది? ఎవరిని గురించిన సువార్త? యేసుక్రీస్తుని గురించిన సువార్త. కాబట్టి ఆయన ప్రజలందరి రక్షణ కొరకు ఈ లోకంలోనికి రావడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ పొందితే పరలోకం వెళ్ళిపోతారు వీళ్ళు. రక్షణ అని అంటే ఏంటంటే పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఈ భూమి మీద పాపాలు క్షమించే అధికారం నాకే ఉందని చెప్పేశారు. అంతే, ఇంకెవరికి లేదు. ఆ పాప క్షమాపణ పొందడమే రక్షించబడడం, పశ్చాత్తాపం చెందడం, అయితే మారు మనసు పొందడం. ఈ మాటలన్నీ కూడా ఒకటే. మరి కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు కొన్ని సంఘాల్లో. అలాగే మనకు టీవీలో వస్తుంది, రేడియోలో వస్తుంది. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, రేడియోలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మంచి క్రైస్తవ ప్రోగ్రామ్స్ అని అనుకోవద్దు. క్రైస్తవ ప్రోగ్రామ్సే కానీ మంచి సిద్ధాంతాలతో కూడినటువంటి వ్యక్తులు వాళ్ళు నమ్మలేదు, మనకు చెప్పడం లేదు. అందరూ అటువంటి వాళ్ళు కాదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు అంటున్నారు. అంటే నీటి ద్వారా రక్షణ వస్తుందా? రాదు. బాప్తిసం అనేది ఎప్పుడు? యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలను కడుక్కున్నప్పుడు. అటు తర్వాత బాప్తిజం, పాపం చేయలేక పాపాల విషయం వచ్చేటప్పటికి నేను ఇదిగో చనిపోయినట్టు లెక్క అని నీటిలో మునిగి ఎక్కువసేపు నీటిలో ఉంటే చనిపోతాంగా, అప్పుడు మళ్ళీ లేచిపోతాం. కాబట్టి దానికి బాప్తిజం సాదృశ్యంగా, మరణానికి సాదృశ్యంగా మనం నీటిలో మునుగుతాం. ఆ రోజున ఏం జరగదు. జరిగేదల్లా ఏ రోజు అంటే నువ్వు మారుమనసు పొందిన రోజున. ఎందుకనంటే ప్రకటన 3:19-20 వచనాల్లో ఏమనుందంటే, నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము, ఇదిగో నేను తలుపు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వస్తాను. అంటే ఎవరైతే హృదయం అనేటువంటి తలుపు తీస్తారో ఆ హృదయంలోనికి దేవుడు వస్తాడు. తీగిపోతే రాడు, బలవంతంగా రాడు. మనుషులే కోరుకోవాలి రక్షణ. అందుకని కీర్తన 12:5లో ఏమనుందంటే కోరుకునే వారికే రక్షణ అని ఉంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 వచనంలో ఏముందంటే నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము అని ఉంది. నమ్మువారినే రక్షించడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ నమ్మడానికే ఇచ్చాడు ఈ జీవితాన్ని. ఈ చిన్న జీవితాన్ని మనుషులకు ఎందుకు ఇచ్చాడంటే ఈ భూమి మీద ఆ తర్వాత వీళ్ళు చనిపోవాలనే దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే హెబ్రీ గ్రంథం 9:27లో ఏముంటుందనంటే మనుషులు ఒక్కసారే మరణించాలి, ఆ విధంగా ఒక్కసారే మరణించేటట్టు దేవుడు నియమించాడు, అడు తర్వాత తీర్పు జరుగును అనే మాట ఉంది హెబ్రీ 9:27లో.
తీర్పు ఏం జరుగుతుంది మనుషులు చనిపోయిన తర్వాత అని అంటారా? అక్కడ రాయబడి ఉన్నది. మరి దేనికి తీర్పు అని అంటే, చావులేనటువంటి ఆత్మను దేవుడు మనకు పెట్టాడు. జీవించు ఆత్మ, నిత్యము జీవించే ఆత్మను మనుషులకు పెట్టాడు. పక్షులకు, జంతువులకు, ఇతర జంతువులకు కానీ వృక్షాల్లో కానీ ఆత్మ లేదు, వాటికి తీర్పు లేదు. మనుషులకు మాత్రం ఈ ఆత్మకు తీర్పు ఉంటుంది. ఏమిటి? నరకానికి పంపించాలా లేకపోతే పరలోకానికి పంపించాలా అనే తీర్పు. పరలోకానికి వెళ్ళాలంటే మనం యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి. ఎందుచేతంటే ఆయన మనల్ని చేశాడు కాబట్టి. అందుకని మనుషులు జీవించడానికి కొద్ది కాలం దేవుడిచ్చాడు. పూర్వకాలం ఇంకా కొంచెం ఎక్కువ కాలం బ్రతికేవారు. అయినా సరే మనిషి జీవించే కాలం కొద్ది కాలమే, తప్పనిసరిగా మరణించాలి. మరణాన్ని చూడకుండా ఉండే నరుడు లేడు. 89వ కీర్తన 24వ వచనంలో ఉంది. మరణించకుండా, మరణాన్ని రుచి చూడకుండా ఏ మనిషి కూడా లేడు. అదే సమయంలో మరణించిన తరువాత మరి ఆ యొక్క ఆత్మ పరలోకంలో వీడేటట్లు ఉండాలి. ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఆ పరలోకంలోకి వెళ్ళాలంటే తన్ను తాను తప్పించుకోలేడు. నరకంలోకి పోకుండా పరలోకంలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు యొక్క మాటను మనం అంగీకరించాలి. ఏమన్నారైనా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరో రాలేరు అన్నాడు. కాబట్టి తండ్రిలో నుండి బయటకు వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తును తండ్రి ఏమన్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి, ఈయన మాటే వినండి, ఈయన మాట విన్నటువంటి వాడు బ్రతుకుతాడు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారని తండ్రి చెప్పాడు మనకి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడిపోతే, మాట వింటే, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మనుషులు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పి సాతానుడు మొట్టమొదట చేసినటువంటి ఆదాము నుంచే మోసం చేయడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి నమ్ముకోకుండా చెయ్యాలి అనేటువంటిది మొదటి పని అయితే, రెండోది ఏంటంటే నమ్ముకున్న తర్వాత మనుషులకు చెడు ఆలోచన పెట్టేసి మరలా పాపములకు లాగేసే పని కూడా చేస్తుంటాడు సాతానుడు. 2 పనులు చేస్తాడు. నమ్మకుండా చేస్తాడు, నమ్మిన తర్వాత కూడా మళ్ళా కొంత అపనమ్మకాన్ని పుట్టించడానికి, సందేహాన్ని పుట్టించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి వాడేంటంటే వాక్యం విన్నటువంటి వాళ్ళు గ్రహించేస్తారు. సత్యాన్ని గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే స్వతంత్రులు అయిపోతారు. స్వతంత్రులు ఎలాగవుతారు? ఉదాహరణకు నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చేసినటువంటి పని చేస్తూ ఉండేవాడిని. అదేమిటంటే ఒక నందిని అనక దూడను చేసి దూడను ఆరాధించడం, దూడకు ఊరేగించడం, దూడకు దండలేయడం, మ్రొక్కడం. వాళ్ళు ఏం చెప్పేవారంటే మా తండ్రి ఏం చెప్పేవాడంటే, దూడను ఎందుకు మనం దూడకెందుకు దండం పెట్టాలని అంటే, మనం వ్యవసాయదారులు, ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి కానీ మా చిన్నప్పుడు ట్రాక్టర్ లేవు. ఈ దూడల చేత దున్నించేవాడు, పొలం దున్నేటటువంటి వాళ్ళు. కాబట్టి మనకు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి వ్యవసాయానికి. దానివల్ల మనం వ్యవసాయం చేయగలుగుతున్నాం, మనం బ్రతుకుతున్నాం. అందుచేత దూడను ఆరాధించడం మనకు అవసరం అనేవాడు ఆయన. ఆ విధమైనటువంటి పరిస్థితిలో నుంచి మరి నేను బయటకు వచ్చాను దేవుడిని నమ్ముకోవడం ద్వారా. అయితే కేవలం ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి వాక్యాన్ని గ్రహించినప్పుడు వచ్చాను నేను. అది ఎప్పుడు 20 సంవత్సరాల వయసు అయిపోయింది. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, 21వ సంవత్సరం వయసులోకి వచ్చేసినప్పుడు ఈ సత్యాన్ని గ్రహించాను. ఈ సత్యము స్వతంత్రునిగా చేస్తుందని బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది. సత్యాన్ని నువ్వు గ్రహిస్తే సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఏంటంటే స్వతంత్రం ఏంటంటే, ఇప్పుడు నేను దాన్ని చేయను, అది నేను ఆ నందిని పూజించను, నేను స్వతంత్రుని అయిపోయాను. అంటే ఏది మంచిదో అది చేయడానికి నాకు స్వాతంత్ర్యం లభించింది. ఏది మంచిది కాదో అది చేయకుండా ఉండడానికే నాకు స్వాతంత్ర్యం లభించింది. కట్టుదిట్టాలు, దానికి సంబంధించినటువంటి చట్టాలు లేకపోతే నిబంధనలు, ఇది తప్పనిసరిగా నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఎందుకు చేయాలి అనే ప్రశ్న సమాధానం ఉండదు. భయపడి చేస్తూ ఉంటారంతే. అది స్వాతంత్ర్యం లేనటువంటి దుస్థితి. కాబట్టి సత్యం ఎప్పుడు కూడా మనుషులు స్వతంత్రులుగా చేస్తుంది. దుష్టుడు స్వతంత్రులుగా అయిపోతే వాళ్ళంతటా వాళ్ళు ఆలోచిస్తారు,
సృష్టిని గురించి ఆలోచిస్తారు, ఇంత సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడని ఆలోచించి సృష్టికర్తను ఆరాధిస్తారు. అందుకని గ్రహించకుండగానే మనం చేయాలని చెప్పేసి సాతానుడు చేస్తూ ఉంటాడు. అలాగా మనుషుల్ని చేసిన కారణంగా మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తకు బదులుగా సృష్టిని గురించి ఆలోచన చేస్తే సృష్టికర్త అర్థమైపోతాడంట. అసలు ఆలోచన చేయకుండా ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యాలని విన్న వెంటనే ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెట్టేసేటట్లుగాను చేస్తూ ఉంటాడంట. ఉన్నారా కొంతమంది గ్రామంలో, మన గ్రామంలో ఉన్నారంటారా ఇటువంటి వాళ్ళు? వింటారో గ్రహించరు, ఎప్పుడు చాలాసార్లు వింటారు, ఎన్నిసార్లు అయితే వింటారో అన్నిసార్లు విడిచిపెట్టేస్తుంటారు. చాలా దురదృష్టం అది. దీనికి వెనక ఎవరున్నారో దుష్టుడున్నాడు. మనస్సులను సిద్ధం చేసుకోకుండా ఏదో మామూలుగా ఏదో సౌండ్ వస్తుంది, ఏదో చెప్తున్నారులే అని అనుకునేటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా గ్రహించరు. కానీ ఏం చెప్తున్నారు, ఈ మాట ఎందుకు అన్నారు, ఈ మాటకు అర్థం ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచన చేస్తే వాళ్ళ సత్యాలను గ్రహిస్తారు. అయితే కొంతమంది సత్యాలను గ్రహించకుండా ఉండిపోతారు. అటువంటి వాళ్ళు ఎవరంటే త్రోవ పక్కపడ్డ విత్తనాలు, పక్షులు త్రోవ పక్కపడ్డ విత్తనాలు లాంటి వాళ్ళు అనమాట. పక్షులు వెంటనే ఎత్తుకుపోతే చూసారా, అటువంటి వాళ్ళు ఒక రకం. అలాగుంటే రెండవ రకం ఏమో రాతి నేలను పడ్డ విత్తనాలు. ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వరకు కూడాను నేల అంటారు దీన్ని. ఈ నేల వేరు వరి వేసామనుకోండి, ఆ వేరు అంతవరకు వెళుతుంది లోతుకి. కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో సాయిల్ అని అంటారు. అంతా కలిపి భూమి అంటారు, దాన్ని ఎర్త్ అంటారు. కానీ ఆ వేరు ఎక్కడి వరకు అయితే వెళుతుందో పంటల వేరు, దాన్ని సాయిల్ అంటారు. కాబట్టి ఆ నేల లోపటికంట వేరు రాయిలుంటే రాయి తగిలితే వేరు ఎలాగెళ్తుంది లోపలికి? వేరు లోపలికి వెళ్ళకపోతే పైకి మొక్క ఎదగదు కదా. కాబట్టి రాతి నేల పడ్డ విత్తనాలు ఎదగవు పైకి, ఎందుకనంటే కిందకు వేరు వెళ్ళదు కాబట్టి. ఇటువంటి వాళ్ళు ఎవరనంటే దేవుని వాక్యాన్ని వింటారు, విని అంగీకరిస్తారు కూడాను. అవును, నిజంగానే యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన సజీవుడు, నిత్యము జీవిస్తున్నటువంటి వాడు. ఎందుచేతనంటే ఆయన జన్మలో పవిత్ర అవుతుంది, జీవితంలో పవిత్రత ఉంది. ఆయన మరణించి తిరిగి లేచి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. ఈ విధంగా మరణాన్ని జయించి నిత్యము జీవించేలాగన ఎవరున్నారో ఎవరో లేరు కదా. కాబట్టి యేసుక్రీస్తులోనే ఈ ప్రత్యేకత ఉంది. పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని నుంచి తిరిగి లేచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తే కదా. కాబట్టి నమ్మడానికి ఇది మనకు ఆధారం అని యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి వెళ్ళగలం మనం. ఆయనే పాపాలు క్షమించే అధికారం ఆయనకే ఉంది. కాబట్టి మనం ఆయన అంగీకరించాలి అని వెంటనే అంగీకరించేస్తారంట. అయితే దేవుని సంఘానికి రాకుండా దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాలు ఇంకా నేర్చుకుంటూ ప్రార్థనలో కొనసాగుతున్నటువంటి వారితో సహవాసం చేయకుండా వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉంటారన్నమాట. అక్రమంగా ఉంటారు, క్రమంగా ఉండరు. కార్యక్రమాల్లో అంగీకరించారు కానీ వాళ్ళు సంఘానికి రారు. దాని కారణంగా దేవుని వాక్యాల్ని నేర్చుకోరు. దేవుని వాక్యాల్ని నేర్చుకుంటూ ఉండాలి. మనం ఒక్కరోజే తిని రోజుకి ఒకసారి తిని సరిపెట్టుకుంటున్నామా? ఆకలినప్పుడు ఎలా తింటున్నాం కదా. ఆకలి అయ్యేటట్లుగా దేవుడు మన శరీరాలను దయచేసాడు. ఎందుచేతంటే ఆకలి అయితేనే కదా మనం సంపాదిస్తాం. ఆకలి అవ్వకపోతే మనమే పనిచేస్తాం కష్టపడి. ఆకలి అవుతుంది, దాహం అవుతుంది ప్రతి 4 గంటలకి కూడా. ఆ విధంగా దేవుడిని అంగీకరించిన బిడ్డలు కూడా దేవునిలో అంతకంతకు ఎదగాలనంటే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని వాక్యాలు నేర్చుకుంటూ ఉండాలి. దేవుని వాక్యాలు నేర్చుకోకపోతే ఏం జరుగుతుందనంటే వాళ్ళు కొంతకాలమే ఉండి అటు తర్వాత ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఒక హింస వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, యేసుక్రీస్తు నిమిత్తం ఏదైనా అన్నప్పుడు వాళ్ళు వెంటనే మనకెందుకులే ఇదంతాను అని చెప్పేసి విడిచిపెట్టేస్తారు. శ్రమ వచ్చినప్పుడు లేకపోతే హింస వచ్చినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తారు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఇక నువ్వు గొప్పవాడు అవుతావు, నీకు రోగాలు రావు, అభివృద్ధి అని చెప్తున్నారు టీవీలో మరికొంతమంది. ఇది అబద్ధం.
ఇందాక ఒకటి చెప్పాను, బాప్తిసం పొందితే చాలు పరలోకానికి వెళ్ళిపోతారు, మారు మనసు పొందనక్కర్లేదు అని చెప్తారు కొంతమంది. అది అబద్ధం అని చెప్పాను కదా. మారు మనసు తప్పనిసరిగా పొందితేనే మన పరలోకానికి అర్హులు. బాప్తిసం తర్వాత తీసుకోవచ్చు. ఒకవేళ బాప్తిసం తీసుకోకముందు మరణం వచ్చేసేసినా కూడా పరలోకానికి వెళ్తారు. కానీ బాప్తిసం తీసుకుని మారు మనసు పొందకపోతే మాత్రం పరలోకానికి వెళ్ళరు. అలాగే దీని విషయంలో కూడా మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళకి జ్వరాలు వస్తాయా? జ్వరాలు రావు కదా అని చెప్తారు. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వాళ్ళకి అప్పులు అవుతాయా? పేదరికం ఉంటుందా? శ్రమలు వస్తాయా? కష్టాలు వస్తాయా? నష్టాలు వస్తాయా? రావు కదా. వచ్చిందంటే నువ్వేదో పాపం చేసావు, వచ్చిందంటే నువ్వేదో రహస్యంగా ఏదో దేవునికి వ్యతిరేకమైన క్రియ చేసావు అని అనేస్తున్నారు. అది కాదు. బైబిల్లో ఏమనుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన కొరకు శ్రమలు పడడం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. అంగీకరించినటువంటి వాళ్ళకి శ్రమలు వస్తాయని అక్కడ ఉంది. అలాగే రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఇవన్నీ ఈ జీవితాన్ని జీవిస్తున్న కాలంలో వస్తాయి. అయితే దేవుని బిడ్డలంగా ఏదైనా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం ప్రభుకి. ప్రభుని నమ్మనటువంటి వాడు ఆందోళన చెందిపోతారు. మనమేమో ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుని యొక్క సహాయము మనకు లభిస్తుంది. కొన్నిసార్లు మందులు లేకుండానే తగ్గిపోతుంది ప్రార్థన చేస్తే, కొన్నిసార్లు మందులు వేసుకున్న తర్వాత తగ్గుతుంది. దేవుడు ఏదో విధంగా మనకు సహాయం చేస్తాడు. అయితే మరి ఇటువంటి శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను దీవించలేదు, ఆయన నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఈ శ్రమ ఏంటి అని దేవుని విడిచిపెట్టేస్తారు. కొంతమంది ఏమో దేవుని బిడ్డలంగా జీవిస్తున్నప్పుడు కొంతమంది అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు, కొంతమంది హింసించడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన మనం కొట్టినా తిరిగి కొట్టడలే, తిట్టినా తిరిగి తిట్టడలే, దేవుని బిడ్డ అయిపోయాడు కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు. దేవుడు తర్వాత వాళ్ళు నోరు నొక్కుతాడు, వాళ్ళకి కష్టాలు కలుగజేస్తాడు అనుకోండి. అయితే మనల్ని మాత్రం పగ తీర్చుకోవద్దు అన్నాడు. కాబట్టి పగ తీర్చుకోము. కాబట్టి వాళ్ళేమో హింసిస్తూ ఉంటారు. ఇటువంటి హింస వచ్చినప్పుడు ఈ ప్రభువులో బలంగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుని విడిచిపెట్టేసేసి ఆ కొట్టినోడిని తిరిగి కొడుతున్నారు. ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొడతారు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా దేవునిలో నిలవలేరు. ఇది రెండో రకం. మొదటిది ఏంటంటే వాళ్ళు అంగీకరించరు, వింటారు కానీ అంగీకరించరు. రెండోది ఏంటంటే అంగీకరిస్తారు కానీ కొనసాగరు. శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. మూడో రకం ఏంటంటే మనుషులు ముండ్ల పొదలో పడ్డటువంటి విత్తనాల్లాగా. అంటే విత్తనాలు మొలకెత్తితే కిందకి వేరు వెళ్తుంది, పైకి మొక్క వస్తుంది, కానీ చుట్టూ ముళ్ళ పొదలు. ఆ ముళ్ళ పొదలు వీటికంటే ముందు మోలిసిపోయి వీటిని అణిచివేస్తూ ఉంటాయి. అప్పుడు అటువంటి మొక్కలు మొలవలేవు. చూడండి, మనం వరి పంట వేసినప్పుడు అక్కడ ఈ మామూలుగా మనం వేసేటటువంటి చక్కటి రకం ఎంచుకొని విత్తనాలు వేస్తాం కదా. ఆ నాటిన తర్వాత వీటికంటే ముందు కలుపు మొక్కలు పెరిగిపోతాయి చాలా స్పీడ్గాను. ఆ భూసారం అంతా కూడా భూలో ఉన్న సారాన్ని ముందే తీసేసుకుంటూ ఉంటాయి. అలాగా ముళ్ళ తుప్పలు పెరిగిపోయి మంచి మొక్కల్ని అణిచివేస్తాయి. అది ముళ్ళ తుప్పలో పడ్డ విత్తనాల యొక్క పరిస్థితి. దీనికి ప్రభువారు ఏం చెప్పారంటే వాక్యం వింటారు, వాక్యాలను అంగీకరిస్తారు, కొనసాగుతారు కూడా. ఇది మూడో రకం, పడిపోరేళ్ళు. రెండో రకం పడిపోతారు. కానీ వీళ్ళు కొంతకాలం కాదు, జీవితం అంతా కూడా ప్రభువులోనే ఉంటారు, ప్రభువులోనే కొనసాగుతారు, కానీ ఫలించరంట. ఎప్పుడు చూసినా సరే వేప మొక్కలాగా కొన్ని మొక్కలు ఉంటాయి చూసారా, పచ్చగా ఎప్పుడు పచ్చగానే ఉంటాయి కానీ ఫలాలు ఉండవు. ఆ విధంగా కొంతమంది ఉంటారంట, వాళ్ళు ఫలించరట. ఎందుకు ఫలించరు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలు. ధనాన్ని సంపాదించాలి, ప్లాట్ తర్వాత ప్లాట్ కొనాలి, ఫ్లాట్ తర్వాత ఫ్లాట్ కొనాలి, ఇల్లు తర్వాత ఇల్లు కొనాలి, పిల్లలకు కూడా ముందే మనమే కొనిచేయాలి. వాళ్ళకి అంగవైకల్యం ఉండదు, బలహీనత ఉండదు, వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ ఈయన నేనే సంపాదించేయాలి రాబోయే తరాలకని కొంతమంది కోట్లు సంపాదించేస్తుంటారు. ఈ సంపాదనలోనే ఉండిపోయి దేవుని వాక్యాలని ధ్యానించడం కానీ, ఎక్కువగా ఈ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వాళ్ళు చేయరు.
దాని కారణంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ జీవన సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళని మోసం చేస్తాయి. ఎప్పుడు కూడా ధనం ధనం ధనం, ఆస్తిపాస్తులు ఇవి ఉన్న కారణంగాను వాటి మీదే మనస్సు పెట్టిన కారణంగా వీళ్ళు ఎదగరంట. అంటే వాళ్ళు ఫలించరు, ఫలభరితమైనటువంటి జీవితాలని జీవించరు. గమనించండి, ఒకవేళ మనలో పెళ్లి రోజున ప్రార్థన చేసి మీకు సంతానం కూడా కలుగును గాక, కలగాలి, వచ్చే సంవత్సరానికి పిల్లలు పుట్టేయాలని దీవిస్తారు. కానీ కొన్నిసార్లు అన్ని కుటుంబాలకు కూడాను మరి పిల్లలు పుట్టరు కదా, కొన్ని కుటుంబాలు అలా ఉండిపోతాయి. అలాగా పిల్లలు పుట్టినటువంటి పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు. కానీ సంఘం తర్వాత సంఘం లేకపోతే విశ్వాస ద్వారా మరొకరు మారుమనసు పొందడం జరుగుతుంది. ఎవరు కూడా విశ్వాసి అయిన తర్వాత విశ్వాసిగానే మిగిలిపోడు. విశ్వాసి సువార్త చెప్తాడు, తర్వాత మిగిలినటువంటి వారు కొంతమంది ఇతని ద్వారా అగ్నిలో నుంచి బయటపడతారు. అగ్నిలోకి పోకుండా, నరకంలోకి పోకుండా పరలోక వాసులు అవుతారు. అంటే ఫలితాలు ఉంటాయి. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఫలించు జీవితం, ఫలితాలతో కూడినటువంటి జీవితం, రిజల్ట్ ఓరియంటెడ్ మినిస్ట్రీ. ప్రభు యొక్క కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులే కొనసాగండి. ఇది ఎప్పటికీ కూడా నిష్ఫలులుగా ఉండరు. ఫలితాలు లేని ప్రయాస వ్యర్థం కాదు అని కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15 అధ్యాయాలు ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా, ప్రభు కొరకు ప్రయాస పడకుండా ఎంత మటుకు కూడా ఏమైపోతుందో, రాబోయే దినాల్లో ఎలాగుంటుందో, మనమే సంపాదించాలని లోకాన్ని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు దేవునిలో ఎదగలేరు. అసలు చేయాల్సిన పని, క్రైస్తవ విశ్వాసి చేయాల్సిన పని ఏంటంటే దేవుడిని తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలపాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టు నో గాడ్ అండ్ టు మేక్ గాడ్ నోన్ టు అదర్స్, టు నో హిమ్ అండ్ టు మేక్ హిమ్ నోన్. ఈ రెండు పనులే ప్రధానమైనటువంటివి. మనం ఎదిగినప్పుడు సత్యాలు మనకు అర్థమవుతే మిగిలినటువంటి వారికి ఆటోమేటిక్గా చెప్తాం. యోధా పత్రికలు ఏమనుందంటే అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి అని ఉంది. అంటే మిగిలినటువంటి వారికి సువార్త చెప్పేటప్పుడు మనం ఎలాగ ఆలోచించాలంటే, వాళ్ళ అగ్ని నరకం వైపు వెళ్ళిపోతున్నారు, అంచుల్లోకి వెళ్ళిపోయారు, పడిపోతారు అగ్నిలోనికి, లేకపోతే అసలు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళని లాగడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి తగులడిపోతుంది ఇల్లు అన్నారంట ఒక ఆయన, తగులడిపోతుందంటే ఇంకొక ఆయన అన్నాడంట, సరే దాని గురించి మనం ప్రార్థన చేద్దాం అన్నాడంటే ఇంకొక ఆయన. ఈయన అన్నాడంటే ఇప్పుడు మనం చేయాల్సింది వెళ్ళి మంటలు ఆర్పాలి ఇప్పుడు అర్జెంటుగా అన్నాడంట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం అటువంటి పరిచర్యలో ఉండకుండా కేవలం ఈ వేరే వేరే పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫలించు క్రైస్తవులుగా ఉండరు అని ఉంది. నిష్ఫలులుగా ఉంటారనే మాట ఉంది. 22వ వచనం చివరి భాగంలో 13వ అధ్యాయం తీసుంచారు కదా, అక్కడ ఉంది నిష్ఫలులు. కాబట్టి తీతుకు రాసిన పత్రికలు ఏముందంటే నిష్ఫలులు కాకుండా ఉండే నిమిత్తము మనం సత్క్రియలు చేయాలి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి అనే మాట ఉంది. క్రైస్తవుడు ఫలించలేనటువంటి చెట్టులాగా ఆ విధంగా ఉండకూడదు, ఫలించే క్రైస్తవులుగా ఉండాలి. అయితే కొంతమంది ఎదుగుతారు కానీ పచ్చగానే కనిపిస్తారు కానీ వాళ్ళు ఫలించరు. వాళ్ళ వల్ల మిగిలినటువంటి వాళ్ళు ప్రభులోనికి రారు. వీళ్ళ వల్ల సంఘం క్షేమాభివృద్ధి చెందదు. 4వ రకమైనటువంటి వ్యక్తులు ఎలాగంటే మంచి విత్తనం లాంటి వాళ్ళు. మంచి విత్తనం మరి మంచి నేలలో పడ్డ విత్తనాలు మంచివే, నేలలే సరైనటువంటివి కాదు. ఒకటేంటంటే త్రోవ ప్రక్క అందరూ నడిచేటటువంటి త్రోవ, అక్కడ విత్తనాలు పడ్డాయని, అలాగే రాతి నేలలో పడ్డాయని. విత్తనాలు అన్ని చోట్ల పడ్డ విత్తనాలు ఒకటే, మంచివే విత్తనాలు అంటే దేవుని యొక్క వాక్యాలు అనమాట విత్తనాలు అంటే. ఇక్కడ మంచి నేల పడ్డ విత్తనాలు 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా ఫలించును అనేటువంటి మాట ఉంది. వీళ్ళని గురించి ఇక్కడ ఏమనుందంటే, ఒక్కసారి లోకాసువార్త తీయండి. ఇదే భాగం లోకాసువార్తలో కూడా 8వ అధ్యాయంలో ఉందని చెప్పాను కదా ముందుగానే. లోకాసువార్త 8వ అధ్యాయం తీయండి, అక్కడ ఒక చక్కటి మాట ఉంది. సువార్తికుడు చక్కటి మాట రాశాడు.
8వ అధ్యాయంలో 15వ వచనం చూడండి దయచేసి. 14వ వచనంలో ఏముందంటే, ఆ మొండల పొదలో పడ్డటువంటి వాళ్ళ గురించి పరిపక్వముగా ఫలింపనటువంటి వారు, వీళ్ళేమో ఓపికతో ఫలించువారు అని ఉంది. 14వ వచనం 15వ వచనం ఎక్కడ? లోకాసువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలు. 14వ వచనం చివరి భాగంలోనేమో ఆ ముళ్ళ పొదలో విత్తనాలు లాంటి వాళ్ళు పరిపక్వ స్థితికి రారు. మామిడికాయ పరిపక్వ స్థితి పండుగ అయిపోతే అది తినడానికి చాలా బాగుంటుంది. ఆ విత్తనం కూడాను, ఆ విత్తనం కూడాను మన నేలలో వేస్తే మొక్క వస్తుంది. పరిపక్వంగా ఫలించినటువంటి పండులో ఉన్నటువంటి విత్తనాలు ఫలించవు, తినడానికి కూడా పనిచేయవు. కాబట్టి పరిపక్వముగా ఫలించనటువంటి వాళ్ళు, మొండల పొదలో పడ్డటువంటి విత్తనాలు లాంటి వాళ్ళు కొంతమంది మన సంఘంలో లేకపోతే మన ఊరిలో ఉంటారు, అక్కడ ప్రతి చోట ఉంటారు. ఇట్లాగా 4వ రకమైనటువంటి వాళ్ళు ఏమిటంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని అనే మాట ఉంది. యోగ్యమైన మంచి మనసుతో సంఘానికి వచ్చినప్పుడు, లేకపోతే సహవాసం బైబిల్ స్టడీస్కి ప్రార్థనలకు వచ్చేటప్పుడు సిద్ధపడి ప్రార్థన చేసుకుని, మనసులో ఇటువంటివి ఏమీ లేకుండాను, వేరే ఆలోచనలు పెట్టుకోకుండాను ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాలను విని వాటిని అవలంబించే మనసుతో, యోగ్యమైన మనసు అనంటే సిద్ధం చేసుకుని మనం రావాలన్నమాట. యోగ్యమైనటువంటి మనసుతో వచ్చినటువంటి వాళ్ళు దేవుని వాక్యాలు వింటారు, వాటిని అవలంబిస్తారు. అంగీకరించడమే కాదు, అవలంబిస్తారు. కాబట్టి ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళు దాన్ని కొనసాగించాలి, అవలంబించాలి, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకపోతే బైబిల్లో ఏమనుందంటే, ఒక 2 జంతువులతో దేవుడు మనల్ని పోల్చాడు. ఆ 2 జంతువులు ఎవరనంటే, పేతురు రాసిన 2వ పత్రికలో ఉంటుంది అది. ఒకటేమో కుక్కను, రెండోదేమో పందిని. కుక్క వాంతి చేసేసుకుంటుంది. మనకు వాంతి వచ్చినప్పుడు అది లోపలికి వెళ్ళలేదు, అది అరగలేదు, అది కడుపుకి ఇష్టం లేదు, అందుకని అది బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగా కుక్క ఏం చేస్తుందంటే వాంతి చేసేసుకుంటుంది. అయితే కొంతసేపటికి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఆ వాంతి చేసుకున్నది తింటుంది. అది దేవుని యొక్క మార్గంలో విశ్వాసులంగా బలం అంతకంతకు ఎదగనటువంటి వాళ్ళు ఇదిగో ఈ విధంగా ఉంటారు. ఏ చెడు అలవాటునైతే విడిచిపెట్టారో మరలా ఆ చెడు అలవాటు మళ్ళీ అలవర్చుకుంటే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుంది, ఆ మాటలు మాట్లాడితే బాగుంటుంది, ఆ వ్యక్తులతో కలిస్తే బాగుంటుంది అని ఆ కుక్కలాగా వాంతి చేసుకున్న దాన్ని తినడానికి వెళ్ళే కుక్కలాగా ఉంటారు కొంతమంది. అలాగే పంది ఎప్పటికీ కూడా బురదలోనే ఉండడానికి ఇష్టపడుతుంటుంది. దాన్ని మంచినీళ్ళతో కడిగి శుభ్రంగా వేరే స్థలంలో దాన్ని ఇచ్చినా కూడా అది బురద నీళ్ళు కనిపిస్తే చాలు వెంటనే దాంట్లో దూకేస్తుంది అది. కాబట్టి అలా కాకుండా ఎంత మట్టుకు మంచి మనసుతో, యోగ్యమైనటువంటి మంచి మనసుతో వాక్యాలను వింటూ నేర్చుకుంటూ ఆత్మీయ మార్గంలో అవలంబిస్తూ ఓపికతో ఫలిస్తారంట. దేవుని కొరకు ఫలించడం అనంటే ఆటోమేటిక్గా అకస్మాత్తుగా డబ్బున్నటువంటి వాళ్ళు బిల్డింగు ఒక 6 నెలల్లో కట్టేస్తున్నారు. టకటకమంట బిల్డింగ్ కట్టొచ్చేమో, కానీ మొక్కలు ఆ విధంగా ఎదగవు. మొక్కకైనా బిల్డింగ్కి తేడా ఉంటుంది. మొక్క కింద వేరు వెళ్ళే కొలది పైకి ఈ కొమ్మలు వస్తుంటాయి. కాబట్టి వేర్లు లోపలికి ఎంత దూరంగా వెళితే ఆ బ్రాంచెస్ అనగా ఆ కొమ్మలు అంతగా వెదజల్లుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా చెట్టు పైన కొమ్మలు అలాగ వెళ్ళాయి అని అంటే, ఆ కొమ్మ చివర అక్కడ రాయి వేసితే కింద నేల మీద పడేటి చూస్తే కింద అక్కడ నేల తవ్వితే అక్కడ ఉంటుంది వేరు, అక్కడ వరకు వెళ్ళిందనమాట. వేరు కనిపించదు మనకి, పైదిదే కనిపిస్తుంది. కాబట్టి సంఘంలో నీ వాక్యాలు ఎక్కువగా నేర్చుకోవడం అనేటువంటిది మిగిలిన వాళ్ళకి తెలీదు, నీకు నీ మనసుకు తెలుస్తుంది. ఆ విధంగా నువ్వు ఎంత నేర్చుకుంటే అంతగా నువ్వు బయట ప్రపంచంలోనికి వెళ్ళి సేవ చేస్తావు, సాక్షిగా ఉంటావు. చూడండి, ఎవరినైనా విశ్వాసిని అమ్మ మీరు సాక్ష్యం చెప్తారా అని అంటే, అమ్మమ్మ నేను సిద్ధపడలేదని అంటారు. దేవుని వాక్యాలు చెప్పడానికి
బాగా సిద్ధపడాలి. ఒక గంట పట్టాడాలంటే కనీసం ఒక 2-3 గంటలైనా సిద్ధపడితేనే కానీ ఇక్కడ ప్రసంగం చేయలేరు ఎవరో కూడాను. అందుకని ప్రసంగానికి అది. అయితే నువ్వు సాక్షి చెప్పడం ఏమిటది? నేను యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు నా మనసు బాగుండేది కాదు. దేవునికి చోటు ఇవ్వనప్పుడు నేను అంతా కోపంతో నిరాశతో చావాలనిపిస్తూ ఉండేది. ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుని వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను బలపడుతున్నాను, ఎదుగుతూ ఉన్నాను అని చెప్పడమే సాక్ష్యం. ఏంటి నువ్వు సిద్ధపడేదేంటి? నేను సిద్ధపడలేదనంట. అంటే అక్కడ 100 మంది నీ సాక్ష్యం వినలేకపోయారు, నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి అవకాశాన్ని నువ్వు కోల్పోయావు. అలాగే బ్రదర్స్ కాడి అంతే. ఎవరైనా సాక్షి చెప్పమంటే నేను కాదులేండి వచ్చే వారం చెప్తాంటే, ఈ వారం లేవా నువ్వు ప్రభులో? ఈరోజు కాదు రేపు చెప్తానంట, ఈరోజు లేవా నువ్వు? కాబట్టి అంటే మనం ఎప్పటికప్పుడు యోగ్యమైనటువంటి మనసుతో ప్రభులో ఎదగడం అంటే ఇదనమాట. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఫలిస్తారంట. కాబట్టి ఫలించడానికి చాలా ఓపిక అవసరం. ఆ ఓపిక క్రైస్తవ జీవితంలో మనకు ఓపిక సహనం చాలా అవసరం. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఫలిస్తారు. ఆ విధంగా ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాలని మనం అందరం కూడా పొందుదుము గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.